అది సినీ మాయలోకం. వెండితెర మీద వెలుగు జిలుగుల ఊహా ప్రపంచం. 6 ఫైట్లు, అరడజన్ డ్యూయెట్ల హీరోలు, అంగాంగ ప్రదర్శనతో అందాలు ఆరబోసే హీరోయిన్లు, మత్తులో ముంచెత్తే మసాలాలు, వెకిలి హాస్యాలు, మకిలి డైలాగులు, సగటు ప్రేక్షకుడికి వెగటు పుట్టిస్తోన్న నాటి సినీ వినోదాలు. కథలు లేక, కథల లేక స్తబ్దతగా ఉంది ఆనాటి తెలుగు సినిమా. అటువంటి సంక్లిష్ట సమయంలో రెక్క విప్పింది ఓ రెవల్యూషన్. ఆ కెమెరా కన్నులే గన్నులు పేల్చాయి. బాంచందురా కాల్ముక్తా అని పడి ఉన్న కర్షక శ్రామిక జనం సాయుధులై తిరుగుబాటు చేసిన ఇతివృత్తంతో ఓ సినిమా దూసుకొచ్చింది. సాయుధ రైతాంగ పోరు కథాంశంగా చిత్రసీమలో ప్రభంజనం సృష్టించిన నవ్య సినిమా భవ్య దార్శనికుడు, సినిమాలే శ్వాసగా ధ్యాసగా జీవిస్తోన్న అభ్యుదయ చిత్రాల దర్శకుడు గౌతమ్ ఘోష్. My family originally came from East Bengal. Erstwhile East Bengal, now it's in Bangladesh. అది తూర్పు బెంగాల్. అది ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉంది. నేను పుట్టక ముందే మా కుటుంబం కోల్కతాకు వచ్చేసింది. మాది లిబరల్ ఫ్యామిలీ. ఎలాంటి మూఢనమ్మకాలు చాదస్తాలు లేని కుటుంబం. ఈ విషయంలో నేను అదృష్టవంతుడినే. ఓ ప్రోగ్రెసివ్ నేపథ్యంలో పెరిగాను. మా నాన్న ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తూ ఉండేవారు. అమ్మ వీణ వాయించేది. అందుకే బాల్యం అద్భుతమైన జ్ఞాపకం నాకు. Fond memories of my childhood. అది ప్రగతిశీల ఉద్యమాల పురిటిగడ్డ కోల్కతా. అక్కడ ఓ విద్యావేత్త కుటుంబంలో ప్రభవించిన వెలుగు రేఖ గౌతమ్ ఘోష్. ఆ గడపలో మనసు తాకే రవీంద్ర సంగీతం, ప్రజా కళాకారుల సాంగత్యం. బాలునిగా ఉన్న గౌతమ్ ఘోష్లో కళాతృష్ణకు దోహదపడ్డాయి. కోల్కతా డియోజెనస్ స్కూల్, కేథడ్రల్ మిషనరీ పాఠశాలల్లో గౌతమ్ విద్యాభ్యాసం సాగించాడు. తరచూ తన ఇంటికి వచ్చి రిహార్సల్స్ చేసే కళా బృందాలను ఆసక్తిగా గమనించాడు చిన్నారి గౌతమ్ ఘోష్. మిత్రులతో కలిసి సందర్భం కుదిరినప్పుడల్లా ఏవేవో కళా ప్రదర్శనలు ఇచ్చేవాడు. When I grew up at the age of 16, 17, I thought, my God. నాకు 16-17 ఏళ్లు వచ్చేసరికి థియేటర్ గ్రూప్ లో లీనమయ్యాను. అప్పుడు హృతేష్ భట్టాచార్జీ అనే టీచర్ ఉండేవాడు. మాకు థియేటర్స్ టెక్నిక్స్ అన్నీ నేర్పింది ఆయనే. నేను యాక్టర్ గా ట్రైన్ అయింది ఆయన దగ్గరే. అప్పట్నుంచే టిపికల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చూడడం ఆపేసి సీరియస్ సినిమాలు చూడడం మొదలుపెట్టాను. I stopped watching a typical mainstream film. Hardly, of course, I've seen many mainstream films. అంటే అమెరికన్ కల్చర్ సెంటర్, జర్మన్ సెంటర్ సినిమాలు చూస్తూ అసలు సినిమా అంటే ఏమిటో నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఫిలిం సొసైటీ సభ్యుడినయ్యాను. ఫిలిం సొసైటీ నుంచి నాకు ఎన్నో క్లాసిక్ సినిమాలు చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా యూరోప్ క్లాసిక్స్ ఎన్నో చూశాను. అప్పుడు అనిపించింది నేను సినిమా డైరెక్టర్ని కావాలని. That's how I got into the film, and I thought one day that I have to become a filmmaker. మేనమామ కొనిచ్చిన బ్రౌన్ బ్రాక్స్ కెమెరా అతడి కళా హృదయానికి కొత్త గవాక్షాలు తెరిచింది. ఆ కెమెరా వ్యూ ఫైండర్ నుంచే కొంగొత్త లోకాన్ని చూశాడు గౌతమ్. చక్కటి ఫ్రేమ్ కోసం తప్పిస్తూ గంటల కొద్దీ అదే లోకంగా సమయం గడిచేది. కోల్కతా యూనివర్సిటీలో డిగ్రీ చేస్తుండగా థియేటర్ ఆర్ట్స్ విభాగంతో సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికే నవ్య సినిమాను శాసిస్తోన్న సత్యజిత్ రాయ్ ఆకర్షించాడు. అంతకంటే ఎక్కువగా ఆయనను సినిమాటోగ్రాఫర్ సుబ్రతో మిత్రా ఆకర్షించాడు. ఛాయాగ్రహణంలో మిత్రా నైపుణ్యం మరీ మరీ ఆకర్షించింది. ఆ స్ఫూర్తితోనే ఫోటో జర్నలిస్ట్గా తొలి అడుగులు వేశాడు గౌతమ్ ఘోష్. Well, you see, in our childhood, watching film was quite restricted. మా చిన్నప్పుడు పిల్లల్ని సినిమాలు చూడనిచ్చేవారు కాదు. పిల్లల సినిమాలు ఇంగ్లీష్ అడ్వెంచరస్ మూవీస్ అయితే తప్ప. అప్పట్లో టెలివిజన్లు, వీడియో ప్లేయర్లు ఉండేవి కావు. కానీ మా ఇంట్లో పరిస్థితి దీనికి భిన్నం. సినిమాల విషయంలో మా పేరెంట్స్ మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు. నాకింకా గుర్తు, అప్పుడు నాకు 6 ఏళ్ళు అనుకుంటా, సత్యజిత్ రే పథేర్ పాంచాలి సినిమా రిలీజ్ అయింది.
మా అమ్మా నాన్న నన్ను ఆ సినిమాకు తీసుకెళ్లారు. ఆ సినిమాలో దుర్గ క్యారెక్టర్